అడుగుతున్నారు కదా, వినొచ్చు కదండి. చెప్పమను. మీరు చెప్పండి. మా పెద్దమ్మ చెబితే మా పెద్ద ఏదైనా ఒప్పుకున్నట్టే. ఈయన నా భర్త, పేరు యష్. నమస్కారం చెయ్యి. నమస్కారం అండి. రండి. తాతయ్య గారు, మేమిద్దరం కలిసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నాం. నేను యష్ సూర్యచంద్రుల్లా కష్టపడి ఆ కంపెనీని పైకి తీసుకొచ్చాం. ఇప్పుడు నువ్వేమన్నావమ్మా? అదే, మేము ఒక కంపెనీ నడుపుతున్నాం అన్నాను బామ్మగారు. ఆహా, దాని తర్వాత అన్నావు కదా అది. సూర్యచంద్రుల్లా కష్టపడ్డావు అన్నాను. విన్నారు కదండి? విన్నాను. ఇప్పుడు సునంద మేడంతో కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. అది చివరి దశకు వచ్చింది. ఇప్పుడు సడన్ గా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చి సునంద గారు ప్రాజెక్ట్ ఆపేస్తాం అంటున్నారు. మీరు దయతలిచి ఆ ల్యాండ్ పేపర్స్ సంతకం చేసి ఇవ్వకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. మా కంపెనీ అదా పాతాళానికి పడిపోతుంది. మాకన్నా ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ని నమ్ముకుని దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న వేల కుటుంబాలు రోడ్న పడతాయి. అందుకే సునంద గారు మిమ్మల్ని ఒప్పించి ఎలా అయినా ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకురమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. పాపం అండి, వేల కుటుంబాలు రోడ్డున పడతాయంట. ఒక్కసారి ఆలోచించండి. సరే, నా కూతురు కోసం కాకపోయినా మీ ఇద్దరు నిజంగా అన్యోన్య దంపతులని నాకు నమ్మకం కలిగితే అప్పుడు ఆ భూమి కాగితాలు మీకు ఇస్తాను. ఒక 3 రోజుల పాటు మీరు మా ఇంట్లోనే ఉండాలమ్మా. అలాగే బామ్మగారు. జానకి, వీరికి బస ఏర్పాటు చూడు. అలాగేనండి. ఆయనకు కొంచెం కోపం ఎక్కువలేమ్మా. హనుమంతు, ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా, రండి. రండి రండి, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. ఏంటి తెగ బిల్డప్లు ఇస్తున్నావు? నేనేమిచ్చాను? మనం ఇద్దరం భార్యాభర్తలమని, ఇద్దరం కలిసి కంపెనీ పెట్టి
సూర్యచంద్రుల్లా కష్టపడి పైకి తీసుకొచ్చామని ఓ నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేస్తున్నామండి. అది నీ కంపెనీనా? నా కంపెనీ. నా కష్టంతో డెవలప్ చేశాను. ఇదే మాట ఆ బామ్మ గారికి తాతయ్య గారికి వెళ్ళి చెప్పు. మనల్ని బయట నుంచి బయటికి పంపించేస్తారు. రాఘవయ్య గారు ఏమన్నారో విన్నావుగా? మనిద్దరు అన్యోన్య దంపతులు అని ఆయనకి నమ్మకం కలిగితేనే ఆ ల్యాండ్ పేపర్స్ మనకిస్తానన్నారు. అందుకే అలా చెప్పాల్సొచ్చింది. అది కాక వాళ్ళ ఇంట్లో ఓ బోర్డు చూశాను. అందులో ఏం రాసుందో తెలుసా? ఏం రాసుంది? అన్యోన్య దాంపత్యానికి 5 సూత్రాలు. 1 భార్యాభర్తలు సూర్యచంద్రుల్లా ఉండాలి. 2 భార్యాభర్త ప్రతి పని సగభాగం కావాలి. 3 భార్యాభర్త ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా అవ్వాలి. 4 భార్యాభర్త ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించాలి. 5 భార్యాభర్త ఏ గొడవలు వచ్చినా కానీ కడ వరకు కలిసే ఉండాలి. అది చదివిన తర్వాతే నాకు అర్థమైంది ఆ పెద్దవాళ్ళు ఆ 5 సూత్రాలకి ఎంత విలువిస్తారో అని. అందుకే అందులో మొదటి సూత్రం ఫాలో అయ్యి చెప్పాను. ఆ సూత్రాలన్నీ పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. అవి మనం ఫాలో అవ్వాలంటే కష్టమే. మరి కష్టమైనా సరే మనం ఇక్కడున్నంత వరకు ఆ సూత్రాలన్నీ మన ఇష్టాలుగా మార్చుకోవాలి. తప్పదు యష్. ఇందాక ఆ వ్యక్తికి వేసిన శిక్ష గుర్తొస్తే ఇప్పటికే నా ఒంట్లో వణుకొస్తుంది. తేడా వస్తే మన గతి కూడా అంతే సింధు. అందుకే ప్రతి క్షణం మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? మా పెద్దయ్యతో ఏదైనా అబద్ధం చెప్పారా ఏంటి? మీ ముఖ కవళికలు చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. భార్యాభర్తలు అన్నాక 1,00,000 ఉంటాయి. అవన్నీ మాలో మేమే చర్చించుకుంటాం అంతే తప్ప గట్టిగా అరిచి అందరికి వినపడేటట్టుగా మాట్లాడుకుంటావా ఏంటి? బాగానే కవర్ చేసింది సింధు. మీ ఇద్దరిని ఎక్కడో చూశానే. మీరేమన్నా బుల్లితెర కార్యక్రమాల్లో వస్తుంటారా? అదేం లేదే. ఎందుకు అలా అడిగారు? మిమ్మల్ని ఏదో బుల్లితెర కార్యక్రమంలో మీ ఇద్దరిని చూసినట్టు నాకు బాగా గుర్తు. అది ఎక్కడో ఏంటో సరిగ్గా గుర్తుకు రావటం లేదు. సరే, ఎలాగో 3 రోజులు ఇక్కడే ఉంటారు కదా, గుర్తు తెచ్చుకుని చెప్తానులే. రండి. మనల్ని టీవీ ప్రోగ్రాంలో చూడటం ఏంటి వీడు? అప్పుడు మనం ఈటీవీ డిబేట్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం కదా. అవును, అది చూసుంటాడు. అమ్మో, ఆ ప్రోగ్రాం వాడికి గుర్తుకొస్తే మనిద్దరం భార్యాభర్తలుగా ఎప్పుడో విడిపోయామనే విషయం వాడికి తెలిసిపోతుంది. అప్పుడు ఆ విషయం
వాడు ఆ పెద్దవాళ్ళకి చెప్పేస్తాడు, నాకు కొరడా దెబ్బలు, నీకు రైస్ మిల్లులో కూలీ పోస్టు. వద్దు సింధు, మనం తిరిగి వెళ్ళిపోదాం. యష్, సునంద మేడంకి మాట ఇచ్చాం. ఇంత దూరం వచ్చి వెనక్కి ఎలా వెళ్తాం? వాడికి గుర్తుకొస్తే కదా ప్రాబ్లం. అంతవరకు ఏ టెన్షన్ లేదు కదా. పద, ఇంట్లోకి వెళ్దాం. రా. అయ్యో సింధు, మనం ఇంట్లోకి వెళ్తున్నట్లేదు. సింహం శివంగి నోట్లో తల పెట్టడానికి వెళ్తున్నట్టుంది. భయపడకు యష్, ధైర్యంగా ఉండు. పద. యష్, ఆగు. ఇద్దరం కలిసి ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికెళ్దాం. ఎందుకు? అవునా? పద. యష్, ఇద్దరం కలిసి ఆ పెద్దవాడి కాళ్ళకి దండం పెడదాం. పద. ఎందుకు? ఇందాక నమస్కారం చేశాం కదా. చెప్పింది విను. రా. బామ్మగారు, తాతయ్య గారు, మొదటిసారి మీ ఇంట్లో అడుగు పెట్టాం. మాకంతా మంచి జరగాలని దీవించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. మీరు కోరుకున్నట్లే మీకంతా మంచి జరుగుతుంది. మంచి మనసున్న వాళ్ళకి దేవుడంతా మంచే చేస్తాడు. లేవండి. పెద్దలంటే వీళ్ళకి గౌరవం కూడా ఉందండి. అర్థమవుతుంది. హనుమంతు, వీళ్ళకి మంచినీళ్ళు తెచ్చివ్వు. అలాగే. తీసుకోండి. తీసుకోండి. పెద్దయ్య, వీళ్ళని ఎక్కడో చూశాను. ఎక్కడ చూసావురా? అదే ఎంతకీ గుర్తుకు రావట్లేదు పెద్దయ్య. వీళ్ళ వాలకం చూస్తుంటే అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలా లేక నటిస్తున్నారా అని అనుమానంగా ఉంది.
ఎందుకంటే బయట వీళ్ళిద్దరూ రహస్యంగా గుసగుసలాడటం నేను చూశాను పెద్దయ్య. వీళ్ళ సంగతి నాకు వదిలే, వీళ్ళ గురించి మొత్తం కూపీలాగి నీకు చెప్తాను. నీ పేరేంటమ్మా? సింధు. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుందమ్మా. చాలా దూరం ప్రయాణం చేసొచ్చారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బామ్మగారు. అవును, మా రూమ్స్ ఎక్కడా? మీరిక్కడ ఉన్నంత వరకు మాతో అచ్చ తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్ల భాష మీ నోటి నుంచి మా చెవులకు చేరకూడదు. తెలుగు భాష అంటే మీ తాతయ్య గారికి వల్ల మాలిన అభిమానం. అందుకే అందరూ ఇక్కడ అచ్చ తెలుగులోనే మాట్లాడుకుంటాం. మీరు ప్రయత్నించండి. అలాగే బామ్మగారు, తప్పకుండా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. హనుమంతు, వీళ్ళని తీసుకెళ్లి బస చేసే గది చూపించు. రండమ్మా. వస్తాం బామ్మగారు. బాయ్ సార్. భాష, తెలుగు భాష. సారీ సార్. అదిగో మళ్ళీ భాష అన్నాను కదా. క్షమించండి. సింధు, బాయ్ చెప్పాలంటే తెలుగులో ఏం చెప్పాలి? వీడ్కోలు. వీడ్కోలండి. బాగుంది. భాష. వెళ్ళండి. పాపం అండి, అందరూ మీలాగే ఉంటారా? ఎప్పుడైనా పొరపాటున ఆంగ్లం మాట్లాడినా కోప్పడకండి, క్షమించేయండి. జానకి, మన మాతృభాషకి మనం విలువిస్తే మనకు మనం విలువించుకున్నట్టే. భాష, తెలుగు భాష. రండి రండి. మీరు బస చేయాల్సింది ఇక్కడే. ఇదేంటి సింగిల్ రూమే ఇచ్చారు? ఇంకెన్ని గదులు కావాలేంటి? 2. 2 గదులా? అవును. 2 గదులు దేనికి? మేమిద్దరం ఉండాలి కదండి. మీరిద్దరూ వేరువేరు గదుల్లో ఉండటం ఏంటి? అంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాదన్నమాట. అర్థమైంది. ఖచ్చితంగా మీరిద్దరూ భార్యాభర్తలు కాదు. అందుకే మీరిద్దరూ విడివిడిగా ఉండాలనుకుంటున్నారు కదా. ఇప్పుడే ఈ విషయాన్ని రాఘవయ్య గారికి చెప్పేస్తాను. రాఘవయ్య గారు. హనుమంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? యశ్. ఏంటి ఏమని పిలిచావు? యశ్ అని. నిజమైన భార్య భర్తని ఎప్పుడూ పేరు పెట్టి పిలవదు. నువ్వు పిలుస్తున్నావంటే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదన్నమాట. వీడు అనుమానం చుక్కలు చూపిస్తున్నాడు. నేను వెంటనే ఈ విషయాన్ని రాఘవయ్య గారికి చెప్పేయాలి. హనుమంత్ గారు, ఎందుకంత తొందరపడుతున్నారు? నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పు. ఏం చెప్తారో చెప్పండి. మా ఆయనకి అదేనండి, మా ఆయనకి తనని పేరు పెట్టి పిలవడమే తనకిష్టం. భర్తకి ఇష్టమైన పనే కదా భార్య చేయాలి. అందుకే పేరు పెట్టి పిలిచాను. ఓ సరే, ఈ విషయం ఒప్పుకుంటున్నా. మరి రెండు గదులు అంటున్నారు కదా, ఆ సంగతి చెప్పమంటున్నా. చెప్పండి. మీరు చెప్తారా లేకపోతే ఈ విషయాన్ని నేను వెంటనే రాఘవయ్య గారికి చెప్పేస్తాను.
ఎందుకండి తొందరపడతారు? నేను చెప్తున్నాను కదా. మా ఆయన అప్పుడప్పుడు నిద్రలో విపరీతమైన గురక పెడతారండి. నేను నిద్రలో గురక పెడతానా? పెడతారు. మీరు నిద్రలో ఉంటారు కదా, మీకు తెలీదండి. ఆయన అలా గురక పెట్టినప్పుడు నాకైతే అస్సలు నిద్రే పట్టదు. అప్పుడు నేను లేచి మరో రూమ్లో పడుకుంటాను. అందుకే ఆయన నా కోసం ఇంకో రూమ్ ఉందేమో అని అడిగారు. అవును కదండి? నమ్మొచ్చా? ఏంటి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తల తోక లేకుండా మమ్మల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇదిగో బాబు, నీ పేరేంటన్నావు? యశ్. ఇదిగో యశ్ బాబు, అనుమానంలోంచి అసలు నిజం బయటకు వస్తుంది. మీరు నిజమైన భార్యాభర్తలని నేను నిర్ధారించి మా రాఘవ గారికి చెప్తేనే గాని మీకు ఆ కాగితాలు వస్తాయి. అలా కాదన్నా, నా అనుమానమే నిజమైతే నీకు కొరడా దెబ్బలు. నీకిక్కడ శాశ్వత బందిఖానా. అదే మా ఇంట్లో అయితే సహజంగా ఇద్దరం ఒకే కంచంలో తింటూ ఒకరికొకరం తినిపించుకుంటాం.